సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఈరోజు మనం పేడ అయితే మొత్తం చల్లమే జరిగింది, చూసారు ఒకసారి. సో పేడ ఇది మొత్తం పరదా అయితే వేసుకుని ఉంచేద్దాం. పెద్ద పరదాలు అయితే వేసా, చిన్న పరదా అయితే లేదు. సో దానికోసం పెద్ద పరదా అయితే వేయడం జరిగింది. ఈ పరదా మొత్తం వేసిన తర్వాత నీళ్ళతో తడుపుతున్నాను నేను. ఈ తడిపేసిన తర్వాత వెంటనే మనం ఇందులో అయితే ఒక 3 రకాలు కానీ 4 రకాలు కానీ మనం మెటీరియల్స్ అయితే వేయాలి. సో పార్క్ అంతా సపరేట్గా చేశాను ఇప్పుడే. సపరేట్గా చేసిన తర్వాత ఇప్పుడు వెంటనే తొక్కుతారన్నమాట. వెంటనే ఏంటంటే నెక్స్ట్ కంటిన్యూగా తొక్కడమే వరుస. ఇలా నీళ్ళు పోసిన తర్వాత తొక్కేసిన వెంటనే మనకి మెత్తగా అవుద్ది, లౌజెల్లి అయిపోద్ది. సో ఈ మెత్తగా అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తాం మనం, తౌడు వేసాను, అలాగే చెక్క, ఇదిగోండి చెక్క వేస్తున్నాను, వేసానా లేదని ప్రూఫ్కి. సో ఇది చెక్క, తౌడు, పేడ. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఉన్నది ఏంటంటే బెల్లం. ఇది చూసారా, బెల్లం కనిపిస్తుందా? సో బెల్లం ఎందుకంటే కాంపోజిషన్ వచ్చేసరికి ఒక ట్రక్కు పేడకి ఒక కట్ట వేరుశనగ చెక్క, ఒక కట్ట తౌడు, 30 కేజీలు. 30 కేజీలు అవసరం లేదు, ఒక 20 కేజీలు వేసుకుని సరిపోతుంది. 20 కేజీలు బెల్లం. ఓపిక ఉంటే ఈస్ట్ ఒక 2 కేజీలు లేదా 3 కేజీలు వేసుకుని సరిపోతుంది. సో అప్లికేషన్ మొత్తం రెడీ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ అప్లికేషన్ రెడీ అవుతాయి సుమారు ఒక 4 రోజులు 5 రోజులు పడుతుంది. సో మనం తర్వాత ఎండ పడకుండా ఏంటంటే పరజా కానీ తాటాకులు కానీ ఏయోటి వేసుకోవాలి. సో నా దగ్గర అయితే కొంచెం పెద్ద పరజా ఉంది. సో అదైతే వేయడం అయితే జరిగింది. ఇది ఫైనల్ రిజల్ట్. సో మనం తొక్కుతున్నాం చూడండి. సో పేడ మొత్తం వేసుకున్న తర్వాత మనం తొక్కోవాలి. ఇక తొక్కేస్తే ఇలా వస్తుంది మ్యాక్సిమం. ఒకసారి చూడండి తొక్కింది మొత్తం ఎలా ఉందో. ఇది మొత్తం కరెక్ట్గా 4 రోజులకి మనకి ఏమవుతుందంటే ఊరిపోతుంది అనమాట. హోటల్లో ఊరిపోయిన తర్వాత మనం చేపలకి వేసుకుంటే చాలా బాగా జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గర అలాగే నా దగ్గర చేపలు అయితే అవైలబిలిటీగా ఉందండి. శీలావతి కట్ల చేపలు అయితే అవైలబిలిటీగా ఉంది. కొత్త పిల్ల ఉంది, పాత పిల్ల ఉంది. మీకు ఏ పిల్ల కావాలంటే ఆ పిల్ల అయితే నాకు ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్లో కస్టమర్ రివ్యూస్ ఉన్నాయండి. ఒకసారి ఆన్లైన్లో 100% సేఫ్ అండ్ జెన్యూన్ పర్సన్. అందులో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. మీరు ఏ రోజు పట్టుబడండి ఆ రోజే పట్టుబడి ఉంటుంది. సో మీకు 5,000 చేపలు కావాలన్నా సరే నేను పట్టుబడి పడతాను. మినిమం 5,000 చేపలు అయితే నేను పట్టుబడి అయితే పడతాను.